హాయ్ ఫ్రెండ్స్, మన జీవితంలో విజయాన్ని సాధించడానికి సరైన మార్గదర్శకత్వం చాలా అవసరం. విజయం అందరికీ సాధ్యమే, కానీ అందరూ దాన్ని పొందలేరు. కారణం మనం సరైన ఆలోచన విధానాన్ని మరియు జీవన సూత్రాలను అనుసరించకపోవడమే. ప్రాచీన భారతదేశం యొక్క గొప్ప తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, వ్యూహ రచయిత అయిన చాణక్యుడి జీవితంలో విజయం సాధించేందుకు కొన్ని అద్భుతమైన నీతులను మనకు అందించారు. ఈ వీడియోలో చాణక్యుని 7 అద్భుతమైన నీతుల గురించి తెలుసుకుందాం. ఇవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉన్నవి. 1. విద్య లేదా జ్ఞానం మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. ఇది నిజమైన ఆనందాన్ని అందిస్తుంది. జ్ఞానం ఎప్పటికీ మనతో ఉండే నిధి. ఇది ఎవ్వరూ దొంగలించలేరు. మంచి విద్య లేకుండా నిజమైన విజయం సాధించడం చాలా కష్టం. ఒకరి దగ్గర నిజమైన గౌరవాన్ని, గుర్తింపు పొందడానికి కారణం ధనం కాదు, జ్ఞానం. ఇతిహాసాలలో చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుణ్ణి సామ్రాజ్య స్థాపకుడిగా మార్చిన ప్రధాన కారణం అతని జ్ఞానం. అందుకే సమాజంలో ఎవరు తక్కువ స్థాయిలో ఉన్నా సరే, ఒకరు విద్యతో పెరిగితే అతడు ఉన్నత స్థానానికి చేరుతాడు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంబానీ, ఏపీజే అబ్దుల్ కలాం, నరేంద్ర మోదీ వీరు చిన్న స్థాయి నుంచి ఎదిగిన గొప్ప విజయాలు సాధించారు. ఎందుకంటే వీరు జ్ఞానాన్ని, కృషిని ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న విషయాలను తెలుసుకోవడమే కాదు, వాటిని అమలు చేయడం ముఖ్యం. విద్యను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకూడదు. నిజ జీవితంలో దాన్ని ఉపయోగించి ఎదుగుదల సాధించాలి. అందుకే నిత్యం కొత్త విషయాలు నేర్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి. తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. అప్పుడు మన జీవిత ప్రయాణం విజయవంతం అవుతుంది. 2. మంచి స్నేహితులను ఎంచుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషుల ప్రభావం మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మంచి స్నేహితులతో ఉంటే మనం పాజిటివ్ మార్గంలో వెళ్తాం. చెడు వ్యక్తులతో ఉంటే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. కాబట్టి ఎవరితో కలిసి ఉంటున్నామో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక విద్యార్థి చెడు స్నేహితులతో కలవడం వల్ల మద్యపానం, ధూమపానం అలవాట్లు తెచ్చుకున్నాడు. చివరికి అతను చదువు పాడు చేసుకుని జీవితంలో వెనకబడిపోయాడు. అలాగే మరో విద్యార్థి మంచి స్నేహితులతో కలిసి ఉండి చదువులో గొప్ప విజయం సాధించాడు. మీరు ఎవరితో కలిసి ఉన్నారో మీరు అదే అవుతారు. చెడు స్నేహితులను దూరంగా పెట్టండి, మంచివారిని ఎంచుకోండి. 3. సమయం అత్యంత విలువైనది. దాన్ని వృధా చేయకూడదు. ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ పోయిన సమయం తిరిగి రావడం అసాధ్యం. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేడు మనం చేసే ప్రతి చర్య మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక విద్యార్థి పరీక్షల ముందు ఆటలతో సమయాన్ని వృధా చేసుకున్నాడు. చివరికి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. మరో విద్యార్థి సోషల్ మీడియాను దూరంగా ఉంచి కష్టపడి చదివి టాప్ ర్యాంక్ సాధించాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలి. నేటి పనిని రేపటికి వాయిదా వేయకూడదు. 4. తల్లిదండ్రులు మరియు గురువులు దేవతలతో సమానం. తల్లిదండ్రులు మన జీవితానికి మొదటి గురువు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ త్యాగాలు ఎప్పటికీ అపారమైనవి. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతటి ధనవంతులైనా ఆ ప్రేమను పొందలేరు. మనం సాధించిన ప్రతి విజయంలో తల్లిదండ్రుల ఆశీస్సులు, వారి త్యాగాలు, శ్రమ దాగి ఉంటుంది. ఒక వ్యక్తి చిన్నప్పుడు తన తండ్రిని అగౌరవంగా చూసేవాడు. అతనికి తండ్రి మాటలు అవసరం లేనట్టు అనిపించేవి. కానీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు నిజమని అర్థం చేసుకున్నాడు. అప్పటికి తన తండ్రిని గౌరవించకపోయినందుకు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత తండ్రి త్యాగాలను గుర్తించి తన తల్లిదండ్రులకు సేవ చేసి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. తల్లిదండ్రులు మనకు గుణగణాలు, విలువలను, జీవన సత్యాలను నేర్పిస్తారు. వాళ్ళను గౌరవించడం వల్లే మనం నిజమైన శాంతిని పొందగలం. వారిని గౌరవించని వారికి జీవితంలో ఎప్పటికీ ప్రశాంతత ఉండదు. 5. స్వతంత్రంగా ఉండే వ్యక్తి నిజమైన విజేత. మన జీవితం మన కష్టంతోనే రూపుదిద్దుకోవాలి. ఇతరులపై ఆధారపడితే మన సామర్థ్యాన్ని తగ్గించుకున్నట్లే. ఇతరులు ఇచ్చే సహాయం తాత్కాలికమైనది, కానీ స్వయం కృషితో సాధించిన విజయాలు శాశ్వతంగా మనతోనే ఉంటాయి. విక్రమ్ అనే యువకుడు ఉన్నత చదువు కోసం తన గ్రామం నుంచి పెద్ద నగరానికి వెళ్ళాడు. అయితే అతనికి ఏ పని చేయడానికి అలవాటు లేదు. అన్నీ తల్లిదండ్రుల మీదే ఆధారపడేవాడు. నగరంలో ఏ చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు డబ్బుల కోసం అడిగేవాడు. ఒకరోజు తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చిన కారణంగా విక్రమ్ తన ఖర్చుల కోసం ఎవరినీ ఆశ్రయించలేకపోయాడు.
అప్పుడే అతనికి స్వతంత్రంగా జీవించాల్సిన అవసరం ఉందని తెలిసింది. విక్రమ్ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ చదువు కొనసాగించాడు. మొదట్లో కష్టంగా అనిపించినా ఆ తర్వాత ఆత్మనిబంధత ఇచ్చే గౌరవాన్ని, ఆనందాన్ని తెలుసుకున్నాడు. చివరికి మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను గౌరవంగా పోషించగలిగాడు. ఇతరులపై ఆధారపడే జీవితం తాత్కాలికమే. నిజమైన గౌరవం మన స్వంత కృషి వల్లే వస్తుంది. 6. అహంకారం నాశనానికి దారితీస్తుంది. అహంకారం అనేది ఒక వ్యక్తిని తాత్కాలికంగా పైకి తీసుకెళ్లినా చివరికి అతన్ని నాశనం చేస్తుంది. విజయం మనకు గర్వాన్ని తెస్తుంది, కానీ అహంకారం పెరిగితే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక వ్యక్తి ఎంత బలవంతుడైనా, ఎంతటి శక్తివంతుడైనా అతనిలో అహంకారం పెరిగినప్పుడు క్షణాల్లోనే పడిపోతాడు. ఒక ఉదాహరణ, రావణుడు గొప్ప రాజు, గొప్ప విద్యావంతుడు, కానీ అతని అహంకారం వల్లే అతని రాజ్యం నాశనమయ్యింది. అహంకారాన్ని పెంచుకున్న వారు ఎప్పటికైనా ఓడిపోవడం ఖాయం. విజయం వచ్చినప్పుడు కూడా ఒదిగి ఉండాలి, గర్వించాలి, కానీ అహంకారం పెంచుకోవద్దు. వినయం ఉన్నవారే నిజమైన గౌరవాన్ని, విజయాన్ని పొందుతారు. 7. ధైర్యం మరియు ఓర్పు కలవారే విజయం సాధిస్తారు. జీవితంలో చాలా సందర్భాల్లో మనం భయానికి లోనవుతాం, ఆత్మవిశ్వాసం కోల్పోతాం. కానీ చాణక్యుని ప్రకారం ధైర్యమే మన విజయానికి మూలం. పురాణాల్లో రామాయణంలో హనుమంతుడు తన శక్తిని మరిచిపోయాడు. అతనికి జాంబవంతుడు గుర్తు చేశాకే అతను సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళగలిగాడు. మన జీవితంలో కూడా మనం ఉన్న సామర్థ్యాన్ని నమ్మాలి, ముందుకు సాగాలి. ధైర్యంగా ముందుకు సాగితేనే సంపద, పేరు, విజయాలు మన వైపు వస్తాయి. చిన్నగా ప్రారంభించినా సరే నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్తే గొప్ప విజయాలు సాధించవచ్చు. అంతేకాకుండా ఓర్పు కూడా మన విజయానికి కీలకం. ఒక రైతు విత్తనాన్ని నాటిన వెంటనే పంట సిద్ధం అవ్వడం లేదు, కానీ ఆయన ఓర్పుగా నీరు పోసి చూసుకుంటేనే పంట సమయానికి సిద్ధమవుతుంది. ఈ ప్రపంచంలో ఏది ఒక రోజులో జరగదు. విజయానికి ఓర్పు, పట్టుదల, ధైర్యం అవసరం. కాబట్టి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగాలి. చాణక్యుని ఈ నీతులు కేవలం శాస్త్రాలలో మాత్రమే కాదు, మన జీవితంలో అమలు చేయగలిగే గొప్ప పాఠాలు. ఇవి పాటిస్తే మనం ఎలాంటి కష్టాలనైనా అధిగమించి గొప్ప విజయాన్ని సాధించగలం. జ్ఞానం సంపాదించండి, మంచి వ్యక్తులతో మెలగండి, సమయాన్ని వృధా చేయకండి. తల్లిదండ్రులను గౌరవించండి, స్వతంత్రంగా ఉండండి. అహంకారాన్ని దూరం పెట్టి ధైర్యంగా మరియు ఓర్పుతో ముందుకు సాగండి. ఈ 7 నీతులను అనుసరిస్తే మీ జీవిత ప్రయాణం విజయవంతం అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.